గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఏదైతే రవి ఉన్నాడో రవి యొక్క సంబంధించినటువంటి అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల అంతా కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మానసిక పరమైనటువంటి పరిపక్వత, కష్టాలు భరించగలగడం, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలగడం, ప్రతి పనిని శ్రద్ధగా చేయడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి. ఎవరైనా ఏదైనా సలహా చెబితే వినడం, పెద్దల్ని గౌరవించడం, ఆధ్యాత్మిక చింతన, పూజలు సంస్కారవంతంగా మారడంతో పాటుగా అందరితోటి ప్రేమగా మాట్లాడి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం, గొడవలు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ఈ నెల ఏ పని ప్రారంభం చేసినా పట్టుదలతో పని పూర్తి చేస్తారు. ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ధన నష్టం నుంచి, రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. గొడవల నుంచి బయటపడే అవకాశం కనపడుతోంది. తెలివిగా మాట్లాడతారు. అందరినీ మీ మాటలతోటి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారాల్లో కూడా మీ తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. నేర్చుకున్నటువంటి విద్యని బాగా ఉపయోగించుకోగలుగుతారు. మీలో స్కిల్స్, టాలెంటు, పని చేసే గుణం, కష్టపడే గుణం బాగా పెరుగుతాయి. పెద్దలు చెప్పినటువంటి మాటలు వినడంతో పాటుగా పెద్దల ఆస్తులు సంక్రమించే అవకాశాలు, మాతృపితృపూర్వక ఆస్తులు పొందడం, అన్నదమ్ములతోటి అక్కచెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారాలు కనపడుతున్నాయి. ప్రయాణ స్నేహితులతో సఖ్యత, ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. అలాగే భవిష్యత్తును అర్థం చేసుకోగలిగి తద్వారా మార్పులు చేసుకోగలుగుతారు. మీకు భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు కానీ లేదా భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్సులు యందు పెట్టుబడులు పెట్టడం, పాలసీలు కట్టడంతో పాటుగా టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి మీ జాతకం పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నబలం బాగోకపోయినా, గ్రహాలు యోగించకపోయినా, దశలు బాగోకపోయినా నష్టపోతారు. అది ఒక డబ్బులు పెట్టుబడికనే కాదు, ఉద్యోగం, వ్యాపారం, సంతానం దేనికైనా సరే పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహగతులు, దశలు చాలా ముఖ్యం. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే పరిహారాలు చేయిస్తుంటాం. తద్వారా ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకుని పెట్టుబడులు పెట్టండి. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. కుటుంబంతో, సంతానంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులు తీర్చగలుగుతారు. అప్పులు తీర్చడమే కాదు, డబ్బులు బాగా దాచగలుగుతారు. నిరుద్యోగులకి దూర ప్రాంతాల నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. ప్రమోషన్లు పొందగలుగుతారు. అనుకూలమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు కూడా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరు అధికారులకు నచ్చడము, జీతాలు పెరుగుదల, ఉద్యోగ మార్పులు, కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ పరిష్కారం అవ్వడము, కోర్టు విజయాలు పొందడంతో పాటుగా ఎప్పటి నుంచో తీరని కోరికలు, కొనుక్కోవాలన్న వస్తువులు కొనుగోలు చేయడం, వాహనాలు, లగ్జరీ వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పరికరాలు కొనుగోలు చేయడం, ఫోన్లు మార్చడం, అలాగే విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడం కలిసి వస్తుంది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలని తపన లేదా విద్యుత్పరమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత కనపడుతున్నాయని చెప్పచ్చు. అయితే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, మెంటల్ టెన్షన్లు, నీరసము, మానసిక ఒత్తిడి కనపడుతుంది. కాబట్టి నిద్ర విషయంలో జాగ్రత్త తీసుకోండి. సమయానికి నిద్రపోండి. రాత్రి తొందరగా పడుకోండి. సెల్ ఫోన్ చూడడం మానేయండి రాత్రి. అలాగే పొద్దునే తొందరగా లేచి మెడిటేషను, ధ్యానము చేసి కాసేపు వ్యాయామం చేసి ఓ పావుగంట పూజ చేసుకోండి. మధ్యాహ్నం తొందరగా భోజనం చేయండి. రాత్రి కూడా తొందరగా భోజనం చేయండి. మితాహారం తినండి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, అలాగే సమతుల్యమైనటువంటి ఫ్యాట్స్ తీసుకుంటూ ఉండండి. తద్వారా మీకు ఆరోగ్యంలో ఇబ్బందులు రావు. నిద్ర బాగా పడుతుంది. టెన్షన్లు, ఒత్తిళ్ళు తగ్గించుకోండి. అయితే ఆదాయం తక్కువగా ఉన్నా కూడా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకున్నట్లయితే ఆదాయం మిగులుతుంది. ఇతర దేశాల ఉండే భారతీయులకి గ్రీన్ కార్డు యోగ్యత, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఇల్లు కొనుక్కోవాలనుకుంటే అనుకూలతలు కనపడుతున్నాయి. విదేశాలు ప్రయాణాలు చేయాలనుకున్న వీసాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు. వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహాలు కుదరడం, ఆధ్యాత్మిక చింతన పెరగడం, విడిపోయిన ప్రేమికులు కలవడం, వివాహం కోసం నిర్ణయాలు తీసుకోవడం, పెద్దల్ని ఒప్పించుకోవడం బాగా కలిసి వస్తుంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొస్తారు.
అలాగే స్నేహితులతో కలిపి వ్యాయామానికి ఇష్టపడతారు. రాజకీయ నాయకులకి కాంట్రాక్టులు పొందగలుగుతారు, పదవులు పొందగలుగుతారు, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కీర్తి గౌరవ మర్యాదలతో పాటుగా ప్రాజెక్టుల్లో విజయాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలయికలు అనుబంధం ఏర్పడడంతో పాటుగా కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకునే అవకాశం కనపడుతోంది. మిమ్మల్ని నమ్మిన వారికి ప్రేమించిన వారికి సహాయం చేయగలుగుతారు. ఎప్పుడు ఏదో ఒక కొత్త పని చేయడానికి తపన పడతారు. ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల చక్కని లాభాలు, ఇంట్లో మీ మాటకి కీర్తి గౌరవ మర్యాదలు పెరగడాలు, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదనే ఆలోచనలు చేయడాలు, ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడాల్లో నిమగ్నం అవుతారని చెప్పొచ్చు. సంఘంలో కూడా కీర్తి గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు, ఖర్చులు పెడతారు. భవిష్యత్తులో మీరు ఏదైతే సాధిద్దామనుకుంటారో దాని గురించి ఎప్పటి నుంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే మంచి పనులు చేయగలుగుతారు. అన్ని జీవుల పట్ల ప్రేమ పెరుగుతుందని చెప్పొచ్చు. అపకారికి కూడా ఉపకారం చేయగలుగుతారు. గుర్తింపు కోసం ప్రాకులాడతారు. అలాగే భవిష్యత్తును అంచనా వేయగలిగి పెట్టుబడులు పెట్టడం, లేదా ఉద్యోగాలు చేసేవారు వ్యాపారాలు చేయడం, ఇండస్ట్రీలు పెట్టడం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం లాంటివి యోగిస్తాయని చెప్పొచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో బాగా లాభాలు కనపడుతున్నాయి. అలాగే కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు బలము మీకు కనబడుతుందని చెప్పొచ్చు. అలాగే మీటింగుల్లో కానీ సభల్లో కానీ మీ టాలెంట్ని, మీ మాట తీరుని, మీ యొక్క వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే నీతి నిజాయితీ నిబద్ధతతో పాటుగా ధర్మంగా ఉండాలనుకుంటారు. కాకపోతే కోరికలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్తగా ఉండండి. బయట అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకోసం కన్నా కుటుంబం కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం ఎక్కువగా శ్రమ పడతారని చెప్పచ్చు. స్నేహితులు మెప్పించడానికి బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ సకాలంలో జరుగుతాయి. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పనులన్నీ సరిదిద్దుకోగలుగుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతుంది. విలువైనటువంటి డాక్యుమెంట్స్ పొందగలుగుతారు. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ వెనక్కి వెళ్తాయి. లిటిగేషన్ నుంచి బయటపడగలుగుతారు. డబ్బులు వసూలు చేసుకోగలుగుతారు. మొండుబాకాయలు వసూలు అవుతాయి. వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయడం, ఆర్గానిక్ వ్యవసాయం చేయడం కానీ, గ్రాఫ్టింగ్ పద్ధతిలో వ్యవసాయం చేయడంతో పాటుగా టెక్నాలజీ ఉపయోగించడం, మీరు పండించినటువంటి పంటకి మీరే మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా కూడా లాభాలు పొందగలుగుతారు. ఆగిపోయిన పనులని ఎదురుకు వెళతాయి. టెన్షన్ తగ్గించుకున్నట్లయితే కనుక ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అందమైన ప్రదేశాలు చూడడం, గొప్పవారితో స్నేహం చేయడం, అలాగే అనారోగ్య సమస్యలకి సంబంధించినటువంటి ఆయుర్వేద వైద్యాన్ని కానీ, నాటు వైద్యాన్ని కానీ ప్రయత్నం చేయడం, ఇలాంటి వాటి వల్ల లాభాలు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి సమస్య వచ్చినా, కోపం వచ్చినా, ఆటంకం వచ్చినా సరే మళ్ళీ తిరిగి మీరే మాట్లాడుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా కొత్త ఆలోచనలతో పాటుగా లాభాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ఏ పని చేయాలనుకున్నా తొందరగా పని పూర్తి చేసినట్లయితే కనుక వాయిదా వేయకుండా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఈ నెలలో కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా ఆన్లైన్ పరమైనటువంటి ఏవైనా కొత్త కోర్సులు జాయిన్ అయినా, లేదా ఎగ్జామ్స్ రాసినా పాస్ అవుతారు. అలాగే టీచర్స్ చెప్పే మాటలు వింటారు, పెద్దలు చెప్పిన మాట వింటారు. ఎంట్రన్స్ పరీక్ష రాసి వాళ్ళకి విజయం కనపడుతుంది. విదేశాల్లో చదువుకున్న వారికి చక్కని లోన్లు మంజూరు అవడం కానీ, పార్ట్ టైం జాబులు రావడం కానీ, ప్రావీణ్యత కానీ కనపడుతుంది. ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, ఉద్యోగ అవకాశాలతో పాటుగా కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం పొందుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది. అలాగే ఉద్యోగపరంగా మీదే పై చేయిగా ఉండబోతుంది అని చెప్పొచ్చు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవడం, ఇరుగు పొరుగు వారితో స్నేహం చేయడము, అత్తమామలకి సేవ చేయడము, భర్త పట్ల ప్రేమ పెరగడము, అలాగే కుటుంబ వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కారము, పుట్టింటి నుంచి ధన ప్రాప్తి కనపడుతోంది. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులకి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా లాభాలు పొందగలుగుతారు. చిన్న పరిశ్రమలు పెట్టే వారికి పర్మిషన్లు, లోన్లు వస్తాయి. గృహ నిర్మాణ పనులు అంటే గృహ నిర్మాణ వస్తువులు వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్ రంగాల వారికి కూడా లాభాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. ఫుడ్ బిజినెస్ చేసే వారికి లాభాలు ఉన్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా మార్జిన్స్ తక్కువ వేసుకుని కస్టమర్స్ని ఆకర్షించుకుంటే కనుక ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావు గంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీరే పూజ చేసుకున్న తర్వాత మీరు ప్రతిరోజు మీ పనుల్లో నిమగ్నమవుతూ ఉన్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా
మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తక రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాలలో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అందరికీ కాస్త షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు, స్వస్తి.